14 సంవత్సరాల 32 రోజుల వయసు, చదువుతున్నది 9th క్లాస్, పుట్టింది బీహార్ రాష్ట్రం, ఐపీఎల్కి మొదటిసారి ప్రాతినిధ్యం. కట్ చేస్తే 35 బాల్స్లో సెంచరీ. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. వైభవ్ సూర్యవంశీ. క్రికెట్ అభిమానులు చాలా రోజుల పాటు గుర్తుంచుకోవాల్సిన పేరు. హాయ్ వ్యూవర్స్, నా పేరు శ్రీరాములందుల. వెల్కమ్ టు మై ఛానల్ శాన్స్ స్టూడియోస్. మహాభారతంలో అర్జునుడికి పక్షిని కొట్టినప్పుడు పక్షి కన్ను తప్ప వేరేదేది కనిపించలేదట. ఇక్కడ ఈ 14 సంవత్సరాల కుర్రోడికి కూడా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తన వైపు వచ్చే బాల్ తప్ప ఇక్కడ ఎదురు వేసేది ఎవరు, సీనియరా జూనియరా ఏది పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. అది చాలా సంవత్సరాలుగా ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ సీనియర్ బౌలర్గా పేరు తెచ్చుకున్న ఇషాంత్ శర్మ అయినా సరే, ఆ రోజే అరంగేట్రం చేస్తున్న కరీం జన్నత్ అయినా సరే, ఒకటే ట్రీట్మెంట్. కొడితే బాల్ బౌండరీ అవతలెళ్ళి పడాల్సిందే, అదొక్కటే లెక్క. ఐపీఎల్ మొదలవక ముందు ధోని అండ్ సంజు శాంసన్ది ఒక యాడ్ అయితే వచ్చింది. ఆ యాడ్లో ధోని అంటాడు, 13 సంవత్సరాల వయసున్న కుర్రాడిని ఏమన్నా తీసుకున్నావట కదా, అతను పుట్టక ముందే మేము ఐపీఎల్ సీజన్ గెలిచామంటే సంజు శాంసన్ అంటాడు, భయ్యా మీరు రిటైర్ అయ్యే లోపు తను కూడా ఏదైనా గెలుస్తాడేమో అని. ధోని మాటలకు నొచ్చుకున్నాడో తెలీదు, లేదంటే సంజు శాంసన్ మాటలు నిజం చేద్దామనుకున్నాడో తెలీదు. కానీ ఐపీఎల్లో తను దిగిన రోజు నుంచే పెద్ద సంచలనంగా మారిపోయాడు. ఐపీఎల్ కెరీర్లో తను ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ని సిక్సర్గా మలిచి తన ఆగమనాన్ని అయితే క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. కొద్ది ఇన్నింగ్స్లోనే 35 బాల్లో సెంచరీ చేసి రోహిత్ శర్మ రికార్డుని అయితే సమన్ చేశాడు. అతి చిన్న వయసులో అతి తక్కువ బాల్స్లో సెంచరీ సాధించిన ఘనత వైభవ్ సూర్యవంశీకే దక్కింది. అంతకుముందు మన రోహిత్ శర్మ 35 బాల్స్లో సెంచరీ చేస్తున్నాడు. ఆ రికార్డును వైభవ్ సూర్యవంశీ చాలా తక్కువ కాలంలోనే సమన్ చేశాడని చెప్పొచ్చు. ఇదేదో గాలివాటం అనుకుంటున్నారా? కాదు, ఇలాంటి రికార్డులు తిరగరాయడం వైభవ్ సూర్యవంశీకి అలవాటే. అతని రికార్డులు ఒకసారి చూసుకుంటే 12 సంవత్సరాల వయసులోనే విను మన్కడ్ ట్రోఫీలో బీహార్ తరపున అయితే ఆడాడు. 12 సంవత్సరాల వయసులో బీహార్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి బీహార్ నుంచి వచ్చిన అతి చిన్న వయస్కునిగా కూడా రికార్డు నెలకొల్పాడు. 2023లో భారత్ బి తరపున అండర్ 19లో ఆడి 6 ఇన్నింగ్స్లో 177 పరుగులు సాధించాడు. అందులో 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2024లో భారత్ అండర్ 19 జట్టు తరపున టెస్ట్ క్రికెట్ ఆడి తాను ఆడినట్టే మొదటి టెస్ట్లోనే 58 బంతుల్లో సెంచరీ అయితే పూర్తి చేసుకున్నాడు. అండర్ 19లో ఇండియా తరపున ఆడి 58 బంతుల్లో ఒక టెస్ట్ సెంచరీ చేయడం కూడా అది కూడా ఒక రికార్డు. 14 సంవత్సరాలు నిండక ముందే ఐపీఎల్ అరంగేట్రం అయితే చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తనని 1.1 crore కొనుక్కుంది. ఈ పెట్టిన సొమ్ముకి 1కి 10 న్యాయం అయితే చేశాడని చెప్పుకో. ఐపీఎల్లో కూడా రికార్డులు తనవి మామూలుగా లేవు. ఐపీఎల్లో ఆడిన మొదటి బంతికే సిక్సర్గా కొట్టి తన ఆగమనాన్ని క్రికెట్ ప్రపంచానికి అయితే చాటి చెప్పాడు. తను ఒక మ్యాచ్లో 20 బంతుల్లో 35 రన్స్ కొట్టి చాలా బాగా ఆడినా కూడా ఏడుస్తూ పెవిలియన్కి అయితే తిరిగి వచ్చాడు. ఆ రోజు ఎందుకు ఏడ్చాడు అనుకున్న వాళ్ళకి ఈరోజు సమాధానం దొరికింది అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఆడిన మొదటి మ్యాచ్లో సెంచరీ చేద్దామని మనసులో అనుకున్నాడేమో, సెంచరీ మిస్ అయిందని. చిన్నపిల్లోడే కనుక చిన్నపిల్లోళ్ళ ఏడుస్తా పెవిలియన్కి అయితే వచ్చాడు. నిన్న తను ఆడిన తీరు చూస్తే తన సెంచరీ పూర్తయి అవుట్ అయిన తర్వాత అతను పెవిలియన్కు చేరుతుంటే అతనికి వచ్చిన అప్లాస్ అంతా ఇంతా కాదు. మనం ఏదైనా చేసినప్పుడు మన వాళ్ళు, మనం అనుకున్న వాళ్ళు, మన మిత్రులు అప్రిషియేట్ చేయడం సహజమే. కానీ మన శత్రువులు కూడా అప్రిషియేట్ చేస్తే అందులో వచ్చే కిక్కే వేరు కదా. సో ఆ కిక్ను నిన్న వైభవ్ సూర్యవంశీ అనుభవించాడు. ఎందుకంటే తను వస్తుంటే గ్రౌండ్లో ఉన్న ప్లేయర్స్ అందరూ, అపోనెంట్ ప్లేయర్స్ అందరూ కూడా వచ్చి అప్రిషియేట్ చేశారు. తన టీమ్మేట్సే కాక జీటీ టీమ్మేట్స్ అండ్ జీటీ మేనేజ్మెంట్ అందరూ కూడా స్టేడియం మొత్తం కూడా పులకరించిపోయి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి అతనికి పెవిలియన్కు వెల్కమ్ అయితే పలికారు. ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన. ఏజ్ మీద కూడా చాలా కాంట్రవర్సీస్ అయితే వచ్చాయి. ఎందుకంటే దీనికి కారణం 2023లో తను ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 2023 సెప్టెంబర్ 27కి నాకు 14 సంవత్సరాలు క్రాస్ అవుతున్నాయని చెప్పాడు. మరి అబద్ధం చెప్పాడా లేదంటే పొరపాటున చెప్పాడా తెలీదు. దాని మీద కూడా చాలా కాంట్రవర్సీస్ అయ్యాయి. బట్ బీసీసీఐకి సంబంధించిన ఏజ్కి సంబంధించిన టెస్ట్ కూడా తను పాస్ అయ్యడం వాళ్ళ నాన్న తర్వాత స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మా పిల్లోడు ఏ టెస్ట్కైనా సిద్ధమే, మీరు చెక్ చేసుకోవచ్చు, తన ఏజ్ అంతే అని తన సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. నాలాంటి సగటు ప్రేక్షకుడు ఏజ్ ఏముంది భయ్, ఆ ఏజ్తోనే ఏముంది, తను ఆడేది అండర్ 14 అండర్ 13 కాదు కదా, అబద్ధం చెప్పి ఆడితే అప్పుడు నేరం కింద వస్తుంది. తను ఆడేది అంతా అండర్ 19 అండ్ ఐపీఎల్, దీనికి ఎక్కడ ఏజ్ లిమిట్ లేదు, ఇంత ఏజ్ అయినా పర్వాలేదు. ఇదే ఆట తను ఒకవేళ నిజంగా 20 ఏళ్ల వయసులో ఆడినా కూడా చాలా గొప్ప విషయమే కదా. 14 సంవత్సరాలు ఆడిన వయసులో ఇంకొక ఏడాది ఎక్కువ ఉంటుంది కదా, 15 సంవత్సరాలు అనుకుందాం. 15 సంవత్సరాల్లో ఇన్నింగ్స్ ఆడినా కూడా చాలా గొప్ప విషయమే కదా. ఆటగాడి ప్రతిభలాగానే చూద్దాం, దానిలో కాంట్రవర్సీలకు పోవద్దు. ఒక క్రికెట్ అభిమానిగా తను కొట్టిన సెంచరీ సపోజ్ 20 సంవత్సరాల వయసులో కొట్టినా కూడా నేనైతే ఆనందిస్తాను.
రికార్డులు దేముంది భయ్, ఆ పుస్తకంలో రాస్తే మళ్ళీ ఇంకో రోజు వస్తే చెరిగిపోతాయేమో. రికార్డులు కాదు, ఆట ముఖ్యం. నిన్న మ్యాచ్ నడుస్తున్నప్పుడు స్టార్ నడుగులో ఒక ట్వీట్ అయితే వచ్చింది, వైభవ్ సూర్యవంశీ ఇదే లెగసీని కొనసాగిస్తూ ఇదే విధంగా ఆడితే త్వరలో ఇండియన్ టీంలో చూడొచ్చా అని. తప్పకుండా చూడొచ్చు అని కామెంటేటర్స్ కూడా చెప్పారు. అఫ్ కోర్స్ భయ్య, ఎవరు కాదంటారు. ఇంత మంచి ఆట ఆడి సెంచురీల మీద సెంచురీలు కొడుతుంటే 14 సంవత్సరాల వయసా 15 సంవత్సరాల వయసాకు చూడరు కదా. అంటే తన ప్రశ్న ఏంటంటే, సచిన్ టెండూల్కర్ 15 సంవత్సరాల వయసులో 16 సంవత్సరాల వయసులో వచ్చాడు కదా, ఆ రికార్డు కూడా తిరగ రాస్తాడంటే ఏమో, ఎవరికి తెలుసు, రాస్తాడేమో. ఇదే ఆట తిరిగి కొనసాగించి ఇంకో 2 సెంచరీలో ఇంకా గట్టిగా ఆడితే డెఫినెట్గా త్వరలో మనం ఇండియన్ టీంలో వైభవ్ సూర్యవంశీని అయితే తప్పకుండా చూడొచ్చు. సో చిన్న పిల్లాడికి మనం ఎక్కువ మాట్లాడినా దిష్టి పెట్టిన వాళ్ళం అవుతాం. నా ఉద్దేశ ప్రకారం అయితే ఇండియన్ టీంకి మరో మంచి ప్లేయర్ దొరికినట్టే, సూపర్ స్టార్ అండ్ ఫ్యూచర్ సూపర్ స్టార్ దొరికినట్టే నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా నా మాటలతో ఏకీభవిస్తే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. నా సబ్స్క్రైబర్స్ ఎవరుతున్నారో ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్, క్రికెట్ అప్డేట్స్, ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ చాలా ఇస్తూనే ఉంటాను. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ శ్రీరామ్ ఇల్లందుల సైనింగ్ ఆఫ్.